ఈ ప్రపంచంలో ఏది సులభంగా దొరకదు, కానీ వెతికితే ఏది కష్టం కాదు. నన్ను చిన్నప్పటి నుంచి వెంటాడి వేధించే ప్రశ్న నా ఊహ. నా ఊహాజనితమైన లోక ప్రపంచం. ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయాన్ని వెతుకుతూనే ఉంటాను. వెతికితేనే దొరుకుతుంది. ఇప్పుడు నది ఉంది, 1000 అడుగులు తవ్వితేనే 1001వ అడుగులో నీళ్ళు అనేది దొరుకుతాయి. అలాగే మన జీవితం మొత్తంలో మనం కూడా ఏదో ఒక విషయాన్ని ప్రతిరోజు నిత్యం అలా వెతుకుతూ ఉండాలి. వెతకకపోతే ఏది దొరకదు. మనం చేయాలనుకున్న పని మనమే చేయాలి. ఎప్పుడు కూడా ఏదో ఒకటి అన్వేషిస్తూ ఉంటే అన్వేషణలోంచి ఏదో ఒక నిరంతర అన్వేషణ నుంచి జ్ఞానం పుట్టుకొస్తుంది. జ్ఞానం వల్ల అనుభవం అనేది వస్తుంది. ఈ దారి ఎటు వెళ్తుందనేది ఎవరికి తెలియదు, కానీ నేను ఎటు తీసుకెళ్తే అటే తీసుకెళ్తుంది. అంటే మనసు అనేది ప్రశాంతంగా ఉంటే మనం ఏదో ఒక మార్గ మధ్యమంలో వెళ్తూనే ఉంటాం. ఈ దారికి ఒక ముగింపు అంటూ ఉంటుంది కదా. ప్రారంభం నేనైతే ముగింపు అది చూపిస్తుంది. అంటే సాధనాత్ సాధ్యాత్ సర్వం. ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. సమాధానం దొరకలేని ప్రశ్న ఉందంటే అది మన ప్రయత్నం అండి. ప్రయత్నం మనం చేయకుండా, మనం ఏది వెళ్ళకుండా మన వల్ల అవుతుందంటే ఎక్కడ అవ్వదు. ఎక్కడ ఏముందనేది మనం వెతుకుతూనే ఉండాలి. నిత్య నూతనంగా ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈ ప్రయత్నం ఎంతమంది వరకు వెళ్తుందనేది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.